ఫటాఫట్‌గా అయితే మనకి ఎల్ఐజీ వర్సెస్ చెన్నై ప్రివ్యూనయితే చూసేద్దాం రండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సీఎస్‌కే. సీఎస్‌కే గురించి మాట్లాడుకుంటే జెమ్మీ వాటన్ అయితే బిగ్ బ్లో మనకి చెప్పాల్సిందే. రూల్ ఔట్ అయితే అయిపోయాడు. తన ప్లేస్‌లో మనకి డియాన్ ఫారెస్టర్ అనే సౌత్ ఆఫ్రికా ప్లేయర్‌నయితే తెచ్చుకున్నారు. అండ్ అలానే సంజు శాంసన్ అయితే మంచి ఫామ్‌లో అయితే ఉన్నాడు. అండ్ అఖిల్ హుసేన్ అండ్ నూర్ అహ్మద్ స్పిన్ పార్ట్నర్‌షిప్ కూడా బావుంది. అండ్ కాంబోస్ కూడా మంచిగా అయితే బౌలింగ్ ఏస్తున్నాడు. చెన్నై ఓవరాల్‌గా మస్ట్ విన్ గేమ్ ఫర్ దే టు కంటిన్యూ ది ప్లే ఆఫ్ రేస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎల్ఐసీలో పోల్చుకుంటే మనకి వాళ్ళైతే ఎలిమినేట్ అయితే అయిపోయారనమాట. సో, ప్రైడ్ కోసం వాళ్ళు ఆడుతున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిషబ్ పంత్ అయితే ఈ ఇయర్ పూర్ ఫార్మ్ అయితే కొనసాగించాడు. అటుపక్క కెప్టెన్సీలోను అండ్ ఇటుపక్క బ్యాట్‌తో కూడా రన్స్ అయితే లేవు. అండ్ వాళ్ళ వీక్‌నెస్ ఇంకోటొచ్చేసి ఫ్రీక్వెంట్‌గా అయితే షిఫ్ట్ చేశారు బ్యాటింగ్ ఆర్డర్‌ని. రిషబ్ పంత్, ఆయుష్ పదోనిని. సో, ఇలా ఆడిన మార్క్రమ్‌ని ఇలా ఫ్రీక్వెంట్‌గా షిఫ్ట్ చేయడం వల్ల అయితే వాళ్ళ కన్సిస్టెన్సీ అయితే పోయింది. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బౌలర్స్ అన్నమాట. బౌలర్స్ అయితే డెత్ ఓవర్స్‌లో రన్స్‌నైతే బాగా లీక్ చేస్తున్నారు. మనం లాస్ట్ మ్యాచెస్‌తో పోల్చుకుంటే ఎంఐ అండ్ సీఎస్‌కే 200+ రన్స్‌నైతే ఆళ్ళు కన్సిడర్ చేశారు. సో, వాళ్ళకి ఇది బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో కొంచెం అయితే సరిజూసుకోవాలి. నెక్స్ట్ ఇయర్‌కైనా మంచిగా పిక్ చేసుకొని మంచిగా బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అయితే చూసుకోవాలి. అండ్ దిస్ ఈస్ ద మస్ట్ విన్ గేమ్ ఫర్ చెన్నై అన్నమాట. సో, మరి చూద్దాం రేపు చెన్నై విన్ అవుద్దా? ఎల్ఎస్‌జీ విన్ అవుద్దా? మీరేమనుకుంటున్నారో కిందైతే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం అయితే హేమంత్ డైరీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.